అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఏపీ టెట్ లో మన యొక్క ఫ్రెండ్ కి మనకు కూడా ఒక 30-40 మార్కుల మధ్య డిఫరెన్స్ వచ్చినట్లయితే చాలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చేసింది, అతనికి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి టెన్షన్ అయితే అవుతుంటారు. సో ఆ టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనకు ఈ యొక్క ఏపీ టెట్ లో కేవలం 20% స్కోర్ మాత్రమే వెయిటేజ్ గా తీసుకుంటున్నాం. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఏపీ టెట్ లో మనం సాధించే ప్రతి 7.5 మార్క్ కూడా మనకు డిఎస్సిలో ఒక మార్క్ అనేది యాడ్ అనేది అవుతుంది అనమాట. అంటే ఓకేనా? సో ఒక మార్క్ డిఎస్సిలో మీకు కలవాలంటే టెట్ లో మీరు ఎంత అండి 7.5 మార్కులు అనేది సంపాదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఉదాహరణకు మీ ఫ్రెండ్ కి 120 స్కోర్ అనేది ఏపీ టెట్ లో వస్తే అతనికి 16 మార్కులు మాత్రమే డిఎస్సీలో యాడ్ అవుతాయి. సో మనకు 90 స్కోర్ అనేది ఒక ఏపీ టెట్ లో వచ్చినట్లయితే మనకు 12 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అంటే మీకు మీ ఫ్రెండ్ కి ఈ యొక్క ఏపీ టెట్ లో 30 మార్కులు లేదంటే 40 మార్కులు మధ్య తేడా ఉన్నప్పటికీ కూడాను కేవలం డిఎస్సి పరంగా మనకు 4 మార్కులు లేదా అంటే 5 మార్కులు మాత్రమే తేడా అనేది కనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు చాలా తక్కువ మార్కులు పడిపోయాయి, మా ఫ్రెండ్ కన్నా మేము బాగా చదివినప్పటికీ కూడా మాకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఎంత మాత్రమూ టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. సో ఇదే ప్రిపరేషన్ మీరు డిఎస్సికి ఇంకా చాలా ఎక్కువ సమయం అనేది ఉంది కాబట్టి ఆ యొక్క హార్డ్ వర్క్ ని అప్పుడు చూపించండి. ఖచ్చితంగా మీరు డిఎస్సిలో అతనికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని జాబ్ అని సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి.